తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 66 డివిజన్ల ఓట్ల లెక్కింపు కోసం నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం సిద్ధమైంది. ప్రతి డివిజన్కు ఒక ప్రత్యేక టేబుల్ను కేటాయించిన అధికారులు కౌంటింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. కేవలం కరీంనగరే కాకుండా ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. జగిత్యాల జిల్లాలోని 5 మున్సిపాలిటీల కౌంటింగ్ ను జగిత్యాల ఎస్కేఎన్ఆర్ కళాశాలలో నిర్వహించనున్నారు. అభ్యర్థుల భవితవ్యం తేలాల్సి ఉండడంతో స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రేపు మధ్యాహ్నం కల్లా గెలుపు గుర్రాలు ఎవరో తేలిపోనున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ రేపు మొదలు కానుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2 కార్పొరేషన్లు, అదేవిధంగా 13 మున్సిపాలిటీలకు జరిగినటువంటి ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ రేపు మొదలవుతుంది. రేపు ఉదయం 8 తర్వాత కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉంది. కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కౌంటింగ్ హాల్లో ఉన్నాం. ఇక్కడ రేపు ఉదయం నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించినటువంటి మున్సిపల్ కమిషన్, ఇతర అధికారులు కూడా ఇక్కడ రేపటి కౌంటింగ్ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ మనం కనుక ఒకసారి పరిశీలిస్తే గనక రేపు జరిగే కరీంనగర్ కార్పొరేషన్ లో దాదాపు 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లకు సంబంధించి ఒక్కో డివిజన్ కు ఒక్కో టేబుల్ ను కేటాయించనున్నారు. అంటే ఒక టేబుల్ వద్ద ఒక అధికారి, అదే విధంగా ఇతర 6 నుంచి 10 మంది సిబ్బంది కూడా ఉన్నారు. వీరందరూ కూడా రేపు ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనున్నారు. అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత రేపు మధ్యాహ్నం కల్లా మొదటి ఫలితం వెలువడాల్సింది. ఎందుకంటే ఇవి ఈవీఎం లో కాకుండా బ్యాలెట్ విధానంలో కూడా ఎన్నికలు జరిగాయి కాబట్టి బ్యాలెట్ లో వచ్చినటువంటి పత్రాలను కూడా వీళ్ళందరూ ఇక్కడ ఒక్కొక్క కట్టలు కట్టడం జరుగుతుంది. ఈ కట్టలను కట్టడానికి కూడా దాదాపుగా చాలా సమయం తీసుకుంటుంది. దాదాపుగా మధ్యాహ్నం కల్లా, అంటే ఒక్కో డివిజన్ లో 3000 నుంచి 4000, అదే కొన్ని చోట్ల కూడా 5000 వరకు కూడా ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కట్టలుగా కట్టడానికి కూడా కొంత సమయం తీసుకుంటుంది. సో ఈ మధ్యాహ్నం వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుంది. ఆ తర్వాత కట్టలు కట్టిన తర్వాత ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సో ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదట మధ్యాహ్నం తర్వాత జరుగుతుంది కాబట్టి ఆ తర్వాతనే మధ్యాహ్నం తర్వాతనే ఫలితాలు వెళ్లే అవకాశం మాత్రం కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు ఇతర ఏదైతే రామగుండం కార్పొరేషన్ లో ఇదే విధంగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాకపోతే మున్సిపాలిటీలో మాత్రం కొద్దిగా ముందుగా ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇటు కౌంటింగ్ ప్రక్రియ దగ్గర కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అదే విధంగా గొడవలు జరగకుండా పోలీస్ శాఖ కూడా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకుంది. ఇటు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలాం, అదే విధంగా మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కూడా ఇప్పటికే ఇక్కడ వచ్చి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. సో మొత్తంగా రేపు జరిగే